మెదక్ జిల్లా వెల్దుర్తి మండలానికి చెందిన పలువురు భక్తులు బుధవారం అయ్యప్ప మాల స్వీకరించారు. హైదరాబాద్ అల్వాల్ బొల్లారంలోని అయ్యప్ప దేవాలయంలో 19 మంది భక్తులు అయ్యప్ప మాల స్వీకరించారు. 41 రోజుల పాటు స్థానిక బస్వాపూర్ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద దీక్ష చేపట్టనున్నారు. స్థానిక గురుస్వామి మల్లేశం ఆధ్వర్యంలో అయ్యప్ప మాల స్వీకరించిన భక్తులు ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ గురుస్వామి, రాజయ్య గురుస్వామి, ఆగం రవీందర్ గౌడ్ గురుస్వామి, లక్ష్మణ్ గురుస్వామి, శ్రీనివాస్ యాదవ్ స్వామి, సాయిబాబా, రవితేజ, పరమేశ్వర, నరేష్ సింగ్, రాజు, సాయిగౌడ్, నవీన్, నిరంజన్, సదాశివ, భరత్, భాను, సుధాకర్, ప్రణయ్, అంకిత్ తదితరులు పాల్గొన్నారు. निरंजन स्वामी सदाशिव गौड़ नरेश नवीन साई बाबा स्वामी शरणमय्यप्प स्वामी शरणम स्वामी शरणम स्वामी ప్రతి సంవత్సరం కూడా మాలాధారణ ఈ అల్వాల్లో ఉన్న బొల్లారం టెంపుల్లో మా అయ్యప్ప స్వామి టెంపుల్లో మాల వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 19 మంది అయ్యప్ప మాలలు వేయడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా మేము మళ్ళీ శబరిమలకి వెళ్ళడం జరుగుతుంది. మన మల్లన్నగుట్ట బస్వాపూర్ మల్లన్నగుట్ట వద్ద మా సన్నిధానం ఉంటుంది. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం. శరణమయ్యప్ప, శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు ప్రతి సంవత్సరము ఏ విధంగా అయితే మాల వేయడం జరుగుతుందో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బొల్లారం అయ్యప్ప మందిరంలో మాల వేయడం జరిగింది. 19 మంది స్వాములు మాల వేయడం జరిగింది. స్వామి శరణం, స్వామి శరణం. మా సన్నిధానము బస్వాపూర్ మల్లన్నగుట్ట స్వామివారి సన్నిధానం ఉంటుంది స్వామి. ఆ సన్నిధానంలో ప్రతిరోజు అన్నదానం ఉంటుంది స్వామి. ప్రతిరోజు అన్నదానము ఆగం రవీందర్ గౌడు అన్నదానం పెడతాడు. భక్తులు ఎవరైనా వచ్చినా అన్నదానం ఉంటుంది స్వామి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం.